హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా చూపిస్తున్నట్టు చేపల్ని పసుపు సాల్ట్తో వేసి మంచిగా కలుపుకొని బాగా వాటికి పట్టేలాగా కలుపుకొని తర్వాత వాటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్నాక ఆ చేపలకి మనం మసాలాస్ అన్నీ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసిన మిశ్రమాన్ని మొత్తాన్ని వాటికి చేపలన్నిటికీ మంచిగా పట్టేదాకా వాటికి అప్లై చేసుకొని మంచిగా ఒక 10-15 మినిట్స్ వాటికి అప్లై చేశాక పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మ్యాగ్నేట్ అవుతుంది మంచిగా, ఫిష్ అనేది మంచిగా ఉంటుంది. పోపు ఎలా చేసుకోవాలో కూడా వీడియోలో చూసేయండి. మెయిన్గా చేపల పులుసు మంచి ఫ్లేవర్ రావాలంటే ధనియాలు మంచిగా వేపుకొని దాంట్లోకి జీలకర్ర కూడా వేసి ఆ రెండింటిని మంచిగా ఫ్రై చేసి వాటిని మనం మిక్సీ పట్టుకుంటే మనం పులుసులో వీటిని యాడ్ చేసుకుంటే పులుసు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇది నాకు తెలిసినంత నేను చేస్తున్నాను ఈ పులుసు. ఇది నా స్టైలే కేవలం, మీరు ట్రై చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మంచిగా పక్కన పెట్టుకున్నాక మనం చేపల పులుసుకి కావాల్సిన పులుసుని కూడా రెడీ చేసుకోవాలి. నేను ముందుగానే నానబెట్టుకున్నాను చింతపండుని. మరీ ఎక్కువ తీసుకుంటే పుల్లగా ఉంటుంది కాబట్టి తగినంత తీసుకోవాలి. తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకొని నార్మల్గా అయినా కానీ ఫ్రై చేసుకోవచ్చు. లేదు అంటే టమాటాని నేను మిక్సీ పట్టాను తొందరగా ఫ్రై అవుతుందని. ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఆల్రెడీ ముందుగానే చెప్పాను, దాన్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఇప్పుడు చేపల పులుసు రెడీ చేసే విధానం చూసేద్దాం. ఫస్ట్ ఆయిల్ బాండి పెట్టుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అవ్వాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. తర్వాత అది కూడా ఫ్రై అయ్యాక ముందుగానే మిక్సీ పట్టుకున్న టమాటా అని యాడ్ చేశాను. అవి కూడా మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి. మంచిగా ఫ్రై అయ్యాక బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. దాంట్లో కొంచెం కొత్తిమీర, యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తగినంత రుచికి, పసుపు యాడ్ చేసుకోవాలి తగినంత. మరీ ఎక్కువ వేసుకుంటే పసుపు స్మెల్ వస్తుంది కాబట్టి లైట్గానే వేసుకోవాలి పసుపు. అడగంటకుండా తిప్పుతూ ఉండాలి ఒక 5 మినిట్స్. అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక నేను ఈ గరం మసాలా వాడాను. గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి తగినంత. అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి చేపల తగ్గట్టు మనం తీసుకోవాలి. అలాగే ముందుగా పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ కలుపుకోవాలి మంచిగా ఫ్రై అయ్యేదాకా. తర్వాత ముందుగానే మనం నానబెట్టుకున్న పులుసుకి కావలసిన చింతపండు రసాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి.
నేను మరీ ఎక్కువ చింతపండు తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాను. మరీ ఎక్కువ అయితే పుల్లగా ఉంటుందని చారు. ఆ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. దాంట్లోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్లు తీసుకున్న కారం. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము. కారం మంచిగా పట్టిస్తేనే పులుసు అనేది మనకు టేస్ట్ ఉంటుంది. వేసాను, తర్వాత దాన్ని మిక్స్ చేసుకున్నాను, మంచిగా కలుపుకున్నాను. మంచిగా కలుపుకున్నాక ఒక పొంగు అంటే ఆ రసం అనేది తెరలేదాకా మనం అంతే ఉంచుకోవాలి. దాంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం మూత పెట్టుకుందాం. ఇది తెరలేదాకా ఒక 5 మినిట్స్. నేను అలాగే చేపల ఫ్రై కూడా చేశాను, అది మీకు చూపిస్తున్నాను పిక్స్. తర్వాత మనం కలుపుకున్న మిశ్రమం ఇలా అవుతుంది. తర్వాత మంచిగా ఉడికింది, ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఆ పులుసులోకి. అలాగా ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి మంచిగా. అన్ని ముక్కలు వేసుకోవాలి. మనం ముందుగానే వేసుకొని గంటతో వేయకూడదు, వేస్తే ముక్క చిదిరిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఆ పులుసులోకి మునిగేటట్టు చేపను మనం వేసుకోవాలి. తెచ్చుకున్న చేపలన్నీ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లాను. కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇన్నిసార్లు వేసాను. నేను మధ్యలో చేపల ఫ్రై కూడా చూపిస్తున్నాను. మంచిగా కుక్ అవుతుంది, చేపల పులుసు అనేది రెడీ అవుతుంది. మంచిగా ఒక 15 మినిట్స్ అలా ఉంచుకొని దించేసుకుంటే సూపర్ ఉంటుంది చేపల పులుసు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.